హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నశ్రీ కిచెన్. ఈరోజు మనం అచ్చం గుడిలో ప్రసాదం లాంటి కమ్మని చక్కెర పొంగల్ని తయారు చేసుకుంటున్నామండి. పొడి పొడిగా ఎంతో కమ్మని రుచితో ఈ చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీనికోసమని స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని అరకప్పు పెసరపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పెసరపప్పుని వేయించుకోవాలండి. పెసరపప్పు మాడిపోకుండా చూసుకోవాలి. పెసరపప్పు పచ్చిదనం పోయి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కలర్ చేంజ్ అవుతుంది అనిపించుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలోకి 1 కప్పు బియ్యం వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ పప్పు బియ్యంలోకి నీళ్లు వేసి ఒక 2 సార్లు కడిగేసుకుని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రైస్కి 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. అరకప్పు పెసరపప్పుకి అరకప్పు నీళ్లు మాత్రం వేసుకోవాలండి. మొత్తం 2.5 కప్పులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము, 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఈ కుక్కర్కి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. పప్పు బియ్యం పొడి పొడిగా రావాలంటే హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ మాత్రమే రానివ్వాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని దీనిలోకి 1/4 కప్పు వరకు బెల్లం తురుము వేసుకుని 1 కప్పు నీళ్లు వేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకుని తీసుకోవాలండి. మనకి పాకం ఏమీ రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందన్నమాట. చూడండి, ఇలా కరిగితే సరిపోతుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసుకుని చూడండి, దీంట్లోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలండి. కుక్కర్ మూత తీసిన వెంటనే రైస్ని గరిటె పెట్టి కలిపేయకూడదు. ఇలా బెల్లం నీళ్ళు వేసిన తర్వాత కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి రైస్ చిదిరైపోకుండా పొడి పొడిగా వస్తుంది చక్కెర పొంగలి. ఇలా బెల్లం నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి. ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోండి. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది చక్కెర పొంగలి. ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా కూడా నెయ్యి వేసుకోవచ్చు. ఈ బెల్లం పాకం రైస్కు పట్టి దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా దగ్గరకు అయితే సరిపోతుందన్నమాట. ఒక 2-3 నిమిషాలకు మించి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి. ఇలా ఉడికించిన తర్వాత దీన్ని పక్కకు తీసుకుని స్టవ్ మీద మరొక కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకుని ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఎక్కువగా తినేవాళ్ళు మరి కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకోవచ్చు, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలండి. పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం ఎర్రగా వేగాలన్నమాట. ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దీనిలోకి 1 పిడికెడు జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఇవి 2 కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కిస్మిస్లు కూడా వేసుకొని ఈ కిస్మిస్లు పొంగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్ని మనం తయారు చేసుకున్న చక్కెర పొంగల్లో వేసుకుని కలుపుకోవడమేనండి. మీకు నచ్చితే చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేశారనుకో అచ్చం గుడిలో ప్రసాదం లాగానే ఉంటుంది. చూడండి, ఇలా తయారు చేసుకుంటే మనకి చక్కెర పొంగలి పొడి పొడిగా అచ్చం గుడిలో ప్రసాదం లాగానే మంచి టేస్ట్తో ఉంటుందండి ఈ చక్కెర పొంగలి. దీన్ని వేడి వేడిగా అయినా చల్లగా అయినా కూడా తినేయచ్చు, ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో చక్కెర పొంగలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.